చలో. సో, డైరెక్ట్ టాక్సేషన్ సిస్టమ్ అనేది ఎట్లా వర్క్ అవుతది కంట్రీలో అనేది ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టు నో బై ది అట్‌లీస్ట్ ఫర్ ది మీ స్టూడెంట్స్. మీరెవరు? ఆ! మీరంతా ఎవరు? ఫండమెంటల్‌గా అది కరెక్టే. కానీ మీరెవరు? మేమెవరో మాకు తెలిస్తే మేము ఈడెందుకు కూర్చుంటాం. మా పని మేము చేసుకునేటోళ్ళం కదా! మీరంతా ప్రొఫెషనల్ స్టూడెంట్స్. మీరంతా ప్రొఫెషనల్స్ గాదు. ప్రొఫెషనల్ స్టూడెంట్స్ యాస్ ఆఫ్ నౌ. ఇంకా కాలేదు. ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అయితారు. టైం పడతది కొంచెం. యాస్ ఎ ప్రొఫెషనల్స్‌గా ఏ ప్రొఫెషనల్స్? కామర్స్ ప్రొఫెషనల్స్. లైక్ కైండ్ ఆఫ్ టాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లా రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, అకౌంటింగ్, ఆడిటింగ్ ఈ ఇష్యూస్ అన్నీ యూ నీడ్ టు ఫేస్ రియల్ వరల్డ్. సో, అసలు రియల్ వరల్డ్‌లో టాక్సేషన్ అనే సిస్టమ్ ఎట్లా రన్ అవుతది అనేది మీకు అర్థం గావాలి. ఇది డబ్బా. డబ్బా గవర్నమెంట్ గాదు. డబ్బాలో గవర్నమెంట్. హ్మ్. ఈ గవర్నమెంట్ ఇట్ విల్ ప్రొవైడ్ అమెనిటీస్ ఇది మనకు తెలుసు. అమెనిటీస్ ప్రొవైడ్ చేయడానికి టాక్స్ కలెక్ట్ చేయాలనేది కూడా మనకు తెలుసు. బట్ ఈ టాక్స్ అనేది కలెక్ట్ చేయాలి అనంటే వి నీడ్ టు హావ్ వన్ లా. అదే గదా! ఆ లా దే హావ్ క్రియేటెడ్ యాస్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961. ఇక్కడ వరకు మనందరికి ఒక బేసిక్ ఐడియా ఉంది. ఈ అమ్మాయి కొత్తది గదా! నువ్వు ఈరోజు వచ్చినావు కాబట్టి నీకు ఐడియా లేదు. బట్ దాంతోని సంబంధం లేకుండా ఈరోజు డిస్కస్ చేద్దాం. నౌ గవర్నమెంట్ వెనెవర్ ఇట్ ఈస్ ఎయిమింగ్ టు కలెక్ట్ టాక్స్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? టాక్స్ ఆన్ ఇన్‌కమా? టాక్స్ ఆన్ ఎక్స్‌పెండిచరా? వాళ్ళు ఇంత ఎక్స్‌పెండిచర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం టాక్స్ తీసుకోవద్దు అనుకుంటారా? లేదంటే ఇంత ఇన్‌కమ్ వాళ్ళు ఎర్న్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి టాక్స్ కలెక్ట్ చేయాలనుకుంటారా? అంటే నేను పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటున్నా అంటే ఇన్‌కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారా? ఎక్స్‌పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈ మన పూర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అని ఏ బేసిస్ మీద చేస్తాం అది? ఆబ్వియస్‌గా ఇన్‌కమ్ బేసిస్ మీద చేస్తాం గదా! సో, ఈ టాక్సేషన్ సిస్టమ్ అనేది హౌ ఇట్ వర్క్స్ అంటే, ఇది ఇన్‌కమ్ బేసిస్ మీద వర్క్ అవుతది. నౌ ఇక్కడ క్వెషను వాట్ ఈస్ ఇన్‌కమ్ అనే క్వెషన్ అరైజ్ అయితది వెంటనే. ఇన్‌కమ్ అంటే ఒక డెఫినిషన్ ఉండాలి గదా! సో, ఇన్‌కమ్ ఓన్లీ రెవెన్యూ రిసిప్ట్సే ఇన్‌కమా? లేదంటే క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా ఇన్‌కమా? ఓన్లీ ఇన్‌కమ్ వైస్‌గా మాట్లాడుకుంటే ఓన్లీ క్యాపిటల్ సిస్టమ్‌లోనే ఇన్‌కమ్ ఉంటుందా? రెవెన్యూ సిస్టమ్‌లో గూడా ఇన్‌కమ్ ఉంటుందా అనంటే ఇట్ విల్ డిపెండ్ అపాన్ ది సిట్యుయేషన్. లెట్స్ సే నాకొక ల్యాండ్ ఉంది. 100 ఎకర్స్ ల్యాండ్ ఉంది మా ఊర్లో. ఆ ల్యాండ్ అనేది నేను ఒక 50 ఎకర్స్ సేల్ చేసిన. కొంచెం రిచ్ కాబట్టి 50 ఎకర్స్ సేల్ చేసిన. మా తాతయ్య కొంచెం సేల్ చేస్తే నాకొక అమౌంట్ వచ్చింది. ఇది 25, 26లో వచ్చింది. ఐ హోప్ 25, 26 అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో వచ్చిందని చెప్తున్నాను. ఓకేనా? సో, 25, 26లో వస్తే దీన్ని నేను సేల్ చేసినప్పుడు నాకొక లెట్స్ సే ఒక 50 ఎకర్స్‌కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాక్ అంటే 50,00,000 వచ్చింది. చాలా రిచ్ భూమి గదా! 50,00,000 వచ్చింది. నౌ ఈ 50,00,000ని నేను ఇన్‌కమ్ అనుకోవాలా? ఒకవేళ నేను ఇన్‌కమ్ అనుకుంటే, ఈ ఇన్‌కమ్ మీద నేను ఎంత టాక్స్ పే చేయాలి? దానికొక మెథడాలజీ ఉండాలి. లేదు అలా గాకుండా మా తాతయ్య కొంచెం 100 ఎకర్స్ పోగొట్టేసిండు. ఏదో విధంగా పోయినాయి. నేను కష్టపడి చదువుకొని జాబ్ జేస్తున్నా. జాబ్ జేస్తున్నట్టు ఐ యామ్ ఎర్నింగ్ లెట్స్ సే గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ 50,000 పర్ మంత్ చాలు. ఎంతైతది 50,000 పర్ మంత్ 6,00,000 ఇది నేను ఎవ్రీ ఇయర్ ఎర్న్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓన్లీ వన్స్ ఇయర్‌లో ఒకసారి వచ్చింది లక్కీ జాక్‌పాట్ అమ్మేసిన. వచ్చింది. ఇది నాకు ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ 100 ఎకర్స్ మా తాతయ్య 100 ఎకర్స్‌లో ఒక పెద్ద స్టోరేజ్ బిల్డింగ్ కట్టిండు. అపార్ట్‌మెంట్. ఈ అపార్ట్‌మెంట్ నేను రెంట్‌కిచ్చిన మన ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అందరికి. హాస్టల్స్ బాలేదంటే రెంట్‌కిచ్చేసిన. ఇక్కడ నుంచి కూడా ఐ యామ్ ఆల్సో ఎర్నింగ్ రెంటల్ ఇన్‌కమ్. ఇది కూడా నాకు ఇన్‌కమే. సో, ఇది ఎవ్రీ మంత్ వస్తది. ఎవ్రీ మంత్ రావాలంటే ఎవ్రీ మంత్ టెనెంట్ అందులో ఉండాలి గదా! టెనెంట్ నా టార్చర్ తట్టుకోలేక మధ్యలో పోతే? ఇప్పుడు నేనేం చేస్తా సమ్ టైమ్స్ టార్చర్ పెడతా. ఇప్పుడు ఈవినింగ్ టైమ్స్‌లో నాకు మెంటల్ టార్చర్ ఉంటది.
వాడు ఈడు ఓనర్ ఇట్లాంటి ఓనర్ ఉంటే మనం ఇంట్లో ఉండలేమని చెప్పేసి వెళ్ళిపోతాడు. మరప్పుడు? అంటే నాకొక 11 మంత్స్ వచ్చింది రెంట్. లెట్స్ 11 మంత్స్ ఉండడులే వాడు గాని. ఒక 5 మంత్స్ వచ్చింది రెంట్. 6 మంత్స్ నేను ఖాళీగా పెట్టినా. బిల్డింగ్ ఖాళీగా ఉంది. ఇదంతా కాదనుకుంటే ఇదే 100 ఎకర్స్ ల్యాండ్‌లో అగ్రికల్చర్ యాక్టివిటీ చేస్తున్నా. అగ్రికల్చర్ యాక్టివిటీలో మీకు తెలుసు ఇన్‌కమ్ ఎట్లుంటదో. అసలు నో ఇన్‌కమ్. కానీ మనం చూయించుకోవాలి కాబట్టి ఎంతో ఇంత ఇన్‌కమ్ ఉండాలి. మనం మాట్లాడుకోవాలి గదా! అగ్రికల్చర్ ఇన్‌కమ్‌ని ఏం చేయాలి? అగ్రికల్చర్ ఇన్‌కమ్ లేదు. బట్ ఇన్‌కమ్‌ని ఏం చేయాలో తెలవాలంటే ఇన్‌కమ్ ఉందని ఊహించుకోవాలి. లైక్ అస్యూమ్ చేసుకుందాం ఇక్కడ గూడా డాలర్స్ ఎర్న్ చేస్తున్నామని ఒక $1000. ఇదే అగ్రికల్చర్ ల్యాండు ఒకవేళ ప్లేస్ లేదా? ఇక్కడ ఉంది గదా! ఇదేమి ప్లేస్ అది? శ్రీలంక కింద. శ్రీలంకలో అప్పట్లో రామాయణం టైంలో మా తాతయ్య కొన్నాడు. కొన్ని ఎకరాలు కొన్నాడప్పుడు. అక్కడ ఒక ల్యాండ్ ఉంది. అక్కడే నేను అగ్రికల్చర్ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నా. మీరేదైనా అబ్జర్వ్ చేస్తే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్. అర్థమవుతుందా? అది సాలరీ ఇన్‌కమ్ అయ్యుండొచ్చు, అగ్రికల్చర్ ఇన్‌కమ్ అయ్యుండొచ్చు, లెట్ మే బి క్యాపిటల్ రిసిప్ట్ ఏదైనా సేల్ చేస్తే వచ్చిన గెయిన్ అయ్యుండొచ్చు. అండ్ ఇంకా నేను సమ్‌టైమ్స్ ఏం చేస్తానంటే రమ్మీ కల్చర్ తెలుసుగా మీకు? రమ్మీ కల్చర్ అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ అన్నమాట. అందులో బెట్టింగ్ ఏస్తారు. ఆ బెట్టింగ్‌లో నుంచి కూడా అమౌంట్ వస్తది. ఈజీ మనీ. ఈజీ మనీ. మనం క్రికెట్ బెట్టింగ్ చేస్తుంటారు. రాజు నీకు తెలియనిదేముంది క్రికెట్ బెట్టింగ్ గురించి. సో, ఇలాగా వేరియస్ టైప్స్‌లో ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నాడు. నౌ వీడు యాస్ ఎ టాక్స్ కలెక్ట్ చేసే పర్సన్‌గా దే నీడ్ టు కేటగరైజ్ వాడి మైండ్‌లో. ఇప్పుడు నేను ఒక క్లాస్‌లో ఉన్నాను. వీళ్ళు చాలా బాగా చదువుతారు. వీళ్ళు అతి బాగా చదువుతారు. కొంచెం వాళ్ళు అతి కంటే అతి బాగా చదువుతారు. ఈడసలు ఏం చదవడు. డిసైడ్ చేసుకొని నేనేం చేస్తా, క్లాస్ చెప్పేటప్పుడే ఎగ్జాంపుల్‌లో వాడినే తీసుకుంటా. ఎందుకు? వాడు కొంచెం అలర్ట్ ఉంటాడు. ఆ అలర్ట్ ఉన్నప్పుడు వాడిని తీసుకొని దాన్ని ఫ్రేమ్ చేసుకుంటాడని చెప్పేసి. బాగున్నాడనుకోండి వాడిని ఒకసారి ఇట్లా అర్థమైందంటే ఇట్లా అన్నాడంటే మరి నాకు అర్థమైపోతది. నౌ యాస్ ఎ గవర్నమెంట్‌గా వెనెవర్ దే ఆర్ కలెక్టింగ్ టాక్స్ అన్నప్పుడు ఎంత సెక్షన్ ఆఫ్ పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఆ ఇన్‌కమ్ అనేది మార్జినల్ లైన్‌కి కిందున్నదా? పైనున్నదా? బిజినెస్ ఎంతమందున్నారు? క్యాపిటల్ గెయిన్స్ ఎట్లా వస్తున్నది? ఇదంతా కూడా చూసుకోవాలి. దానికోసం వీళ్ళేం చేస్తున్నారంటే దే హావ్ క్రియేటెడ్ వన్ ఫ్లో. ఆ ఫ్లో ఏంటి అనంటే ఫస్ట్ డైరెక్ట్ ఇన్‌కమ్‌కెళ్ళిపోదామా? అట్లా అన్నామనుకో. నేనిలా ఎళ్ళా బయటికి యాస్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్‌గా ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్‌గా అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ అలా బయటికెళ్ళి బాబు డోర్ నాక్ చేసినా. టాక్స్ కట్టు అన్నాడు. అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంటే వాడు మన కంట్రీ వాడు కాదు. వాడేదో పొరపాటున వచ్చిండు కంట్రీకి చార్మినార్ చూద్దామని. వాని దగ్గరికి పోయి టాక్స్ కట్టమంటే వాడెందుకు కడతాడు? వీడిని చూసి ఇంకోడు యాక్టింగ్ నేర్చుకున్నాడు. అంతే గదా! అరే! వీడు అట్లా అడిగితే టాక్స్ కడతాడు. ఇదేదో బాలేదురా అని జెప్పేసి ఐ ఫ్రేమ్డ్ వన్ లా. ఆ లాలో నేనేం జేస్తానంటే, అండర్ దిస్ సెక్షన్ ఐ విల్ కేటగరైజ్ పర్సన్స్. పర్సన్ అంటున్నా. పర్సన్ అంటే ఇండివిడ్యువల్ కాదు. పర్సన్ ఎవడో మాట్లాడుకుందాం. పర్సన్ అంటే ఒక డెఫినిషన్ ఉంది మనకి స్పెసిఫిక్‌గా. సో, ఐ కేటగరైజ్ థిస్ పర్సన్ యాస్ ఎ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అంటే మనకు తెలుసు. ఇక్కడనే ఉంటాడు. కానీ ఇక్కడ ఉండడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాం. అమెరికాలో అంత బాగుంటదేమో, శ్రీలంకలో ఇంత బాగుంటదేమో. కానీ ఆడు రెసిడెంటే. నాన్ రెసిడెంట్ అంటే అక్కడ ఉంటాడు గానీ, ఇక్కడ ఉంటాడు థాట్స్‌లో. ఇండియాలో చల్లగా పచ్చని పొలాల్లో బట్ ఇదంతా ఏంటి థాట్స్‌లో. బట్ యాస్ ఎ ఫ్రేమ్‌గా చూస్తే రెసిడెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటది? వాడెక్కడ ఉంటున్నాడు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. తర్వాత నాన్ రెసిడెంట్ అనేది ఎక్కడ డిపెండ్ అయి ఉంటది? వాడెక్కడ ఉంటున్నాడు అనే దాని మీద డిపెండ్. అంటే వాడు అమెరికాలో ఉంటున్నాడు. మనకేం అవసరం? వాడు శ్రీలంకలో ఉంటున్నాడు. మనకేం అవసరం? వాడు ఇండియాలో ఉంటున్నాడా? అంటే ఫ్రేమింగ్ ఆఫ్ లాస్ ఎక్కడ జరగాలి? ఆడు ఇండియాలో ఉంటున్నాడో లేదో తెలిస్తే సరిపోతది గదా! అదర్‌వైజ్ నువ్వు నాన్ ఇండియన్ యూఎస్‌లో ఇంతసేపు ఉండాలి. అమెరికా మనకెందుకు? ఔట్ ఆఫ్ ది కంట్రీ ఉంటే సరిపోతది. ఔట్ ఆఫ్ ది కంట్రీ అంటే డెఫినిషన్ ఏంది? మనం ఇందాక మాట్లాడుకున్నాం గదా! ఔట్ ఆఫ్ ఇండియా అంటే. ఇండియా డెఫినిషన్‌లో ఉంటే వాడు ఇండియాలో ఉన్నట్టు. అదర్‌వైజ్ వాడు ఔట్ సైడ్ ఉన్నట్టు. నౌ ఇట్లా నువ్వు పర్సన్స్‌ని రెసిడెంట్ గాను, నాన్ రెసిడెంట్ గాను బైఫర్కేట్ జేసుకోవాలి. సరే ఎందుకు జేసుకోవాలి? చేసుకోవాలి బానే ఉంది. కానీ ఎందుకు జేసుకోవాలి? ఇప్పుడు ఇందాక ఉన్నాడు గదా! ఉస్మాన్ ఖవాజా లోపల. డోర్ కొట్టంగానే ఎళ్ళిండు. వాడిని టాక్స్ కట్టమన్నాడనుకో రూపీస్, రూపీస్, దిరామ్స్ అంటాడు వాడు. వాని దగ్గర దిరామ్సే ఉన్నాయంట. టాక్స్ కట్టడాడు. ఎందుకంటే
నేనిక్కడ ఏమి ఎర్న్ చేయలేదు. జస్ట్ ఐ యామ్ విజిటింగ్ పర్పస్‌కొచ్చిన. సో, నువ్వు నాన్ రెసిడెంట్‌ని, రెసిడెంట్‌ని ఎందుకు బైఫర్కేట్ చేయాలి అనంటే, ఆన్ ది బేసిస్ ఆఫ్ ది పర్సన్ డెఫినిషన్ వాడు ఏమేమి ఎర్న్ చేస్తున్నాడో వాటి మీద మనం టాక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నాన్ రెసిడెంట్ ఉన్నాడు. ఎగ్జాంపుల్‌కి నాన్ రెసిడెంట్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? మీకు ఫారెన్ క్రికెట్ ప్లేయర్స్‌లో ఎవరిష్టం బాగా? రాజు నువ్వు క్రికెట్ బాగా చూస్తావు కదా చెప్పు. నీకెవరిష్టంరా? ఫారెన్ క్రికెట్ ప్లేయర్స్. అంటే ఇష్టం అంటే ఇప్పుడు నువ్వు దేశభక్తి లేదని నేనేమి అననురా బాబు. చెప్పు జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్‌కే కదా! నాకు ఆహ్, ఏదో వాడు ఉంటాడు గదా! నాకు బే 'జాస్ బట్లర్' ఇష్టం. ఎవడు? 'ట్రావిస్ హెడ్' 'ట్రావిస్ హెడ్' నీకెందుకు ఇష్టంరా? వాడు మన ఇండియా కప్ 2 సార్లు తీసుకొని పోయిండు. నీకు వాడిష్టమారా? నువ్వు యాంటీ నేషనల్. నీకు ఎవడి పేరు చెప్పినా నేను ఒప్పుకునేటోన్ని. నువ్వు 'ట్రావిస్ హెడ్' పేరు చెప్తావా? సరే నీకోసం 'ట్రావిస్ హెడ్.' నాకు 'జోస్ బట్లర్' అంటే కొంచెం బాగా ఆడతాడు ప్లేయర్. ఇప్పుడు 'జాస్ బట్లర్' దగ్గరికెళ్ళి 'జాస్ బట్లర్' నీకు ఇండియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు గదా! నీకు ఓవరాల్‌గా ఎంతైతే ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నావో దానంతా మీద మా దగ్గర టాక్స్ కట్టొచ్చు గదా! నీకు ఫ్యాన్స్ ఎక్కువున్నారు గదా! ఇక్కడ అంటే వాడెందుకు కడతాడు? తుచుక్ అంటాడు. వానికి అదొకటే వచ్చు. అంతే గదా! సో, నేను నాన్ రెసిడెంట్‌గా బైఫర్కేట్ జేసినప్పుడు వాని దగ్గర నుంచి నేను ఓన్లీ ద ఇన్‌కమ్ ఎర్న్‌డ్ బై దట్ పర్టిక్యులర్ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియానే తీసుకోగలుగుతా టాక్స్. అదర్‌వైస్ వాడెక్కడో ఇంగ్లాండ్‌లో ఏదో పని జేసి సంపాదించుకుంటున్నాడు డబ్బులు. వాటి మీద మనం టాక్స్ కట్టమంటే ఇది అన్యాయం గదా! సో, యాస్ ఎ రెసిడెంట్‌గా, నాన్ రెసిడెంట్‌గా నేను చేసినప్పుడు ఇందాకే చెప్పిన ఇన్‌కమ్ ఉందా? ఆ ఇన్‌కమ్ లింక్ తీసుకొచ్చి నేను రెసిడెంట్‌కి, నాన్ రెసిడెంట్‌కి పెడతా. దెన్ ఈ రెసిడెంట్ అనే పర్సన్‌ని మళ్ళీ నేను 2 టైప్స్‌గా ఏసిన. ఏంది ఆ 2 టైప్సు? రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్. రెసిడెంట్ బట్ నాట్ అన్ ఆర్డినరీ రెసిడెంట్. అంటే కొంచెం సెకలెక్కువుంటాయి ఇక్కడ. అటు ఇటు పోతా ఉంటాడు మాటి మాటికి. నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే మనలాగా దేశభక్తి ఎక్కువుంటది గదా! ఇక్కడిక్కడే తిరుగుతా ఉంటాం. ఎక్కడికెళ్ళం, ఎక్కడికెళ్ళనీయం. దేశాన్ని పోనీయం పైకి, మనము పోము. ఆర్డినరీ. ఈ నాట్ అన్ ఆర్డినరీ ఏదో ట్రై చేస్తా ఉంటాడు పైకి, కిందకి. బట్ ఎక్కడికి పోలేడు. ఎందుకంటే వాడు ఇక్కడున్నాడు కాబట్టి. నాన్ రెసిడెంట్ అయినా మనకు తెలిసినోడు ఇక్కడోడు గాదు. ఇది ఇట్ ఈస్ ఎ బ్రీఫ్ ఒక టాపిక్ ఉంది మనకి. ఒక ఐడియా. టాక్సేషన్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతదనేది. ఇంతకుముందుకు మనం ఆ లా అంతా నాకు బోర్ కొడుతుంది చెప్పి చెప్పి. అందుకనే టాక్సేషన్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతదన్నప్పుడు వాడు ఫస్ట్ ఇన్‌కమ్ కేటగరైజ్ చేసుకుంటాడు. ఆ ఇన్‌కమ్‌ని వెదర్ ఈ పర్సన్ రెసిడెంటా? నాన్ రెసిడెంటా? సెలెక్ట్ చేసుకుంటా. అట్లా చేసుకొని వాడికి సంబంధించిన ఇన్‌కమ్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు ఇండియా. దెన్ దాని మీద నేను టాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు ఈ ఇన్‌కమ్‌ని ఎట్లా కాలిక్యులేట్ చేయాలి? అయితే ఒక పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం డైరెక్ట్ నాన్ రెసిడెంటా? రెసిడెంటా? పక్కకెళ్ళిపోతే ఒక పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. వాడే ఉపేందర్. సకల కళావల్లభుడు కాబట్టి అన్నీ చేస్తాడు అందుకని. ఉపేందర్ దగ్గరికెళ్ళినా. ఉపేందర్ మీరేం చేస్తారు? ఐ యామ్ డూయింగ్ 9-5 జాబ్. ఓకే. ఇన్‌కమ్ ఫ్రమ్ సాలరీ. ఇవి గాకుండా ఇంకేం జేస్తారు? చాలా జేస్తారు. చెప్పండి. ఐ లవ్ ఫార్మింగ్. ఇన్‌కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్. ఐ హావ్ 2 ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్ ఇన్ ఎస్ఆర్ నగర్ మెయిన్ సెంటర్. ఓకే. ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అదర్ థాన్ థిస్ ఐ హావ్ ఆల్రెడీ వన్ బిజినెస్. ఓకే. ప్రాఫిట్స్ ఫ్రమ్ బిజినెస్. అదర్ థాన్ బిజినెస్ ఐ హావ్ ప్రాక్టీస్. ఓకే. ప్రొఫెషన్ ఆల్సో. అదర్ థాన్ థిస్ ఐ డు ఎర్న్ ఇంట్రెస్ట్. మీరు ఇల్లీగల్ యాక్టివిటీ గురించి మాట్లాడదాం. ఐ డు ఎర్న్ ఇంట్రెస్ట్. ఐ డు ఎర్న్ డివిడెండ్స్. ఓకే. ఇంట్రెస్ట్ ఇన్‌కమ్. ఇయన్నీ గాకుండా మధ్యల షేర్స్ సెల్ జేయడం, పర్చేజ్ చేయడం చేస్తా ఉంటాను. ఓకే. క్యాపిటల్ గెయిన్స్. షేర్స్ అనడం కంటే గూడా ల్యాండ్స్ అందాం. కొంచెం మనం రిచ్ కాబట్టి రియల్ ఎస్టేట్‌లో ఉంటాం కాబట్టి ల్యాండ్స్ కొంటా, అమ్ముతా ఉంటాం. సో, అంటే గవర్నమెంట్ వాడికి ఒక ఐడియా వచ్చింది. అచ్చా! ఒక పర్సన్ మీద ఇన్ని రకాలుగా ఇన్‌కమ్ ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా టాక్స్ లాగొచ్చా? అంతే గదా! సో, వాడేం చేస్తాడంటే ఫస్ట్ ఒక పర్సన్‌ని రెసిడెంట్ గాను, నాన్ రెసిడెంట్ గాను ఆ రెసిడెంట్ స్ట్రక్చర్ తీసేస్తాడు. చేసిన తర్వాత దే విల్ కేటగరైజ్ ఇన్‌కమ్. ఎందుకు చేయాలి ఇట్లా అని చెప్తాను చూడండి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేసేవాడికి, సాలరీ చేసేవాడికి డిఫరెన్స్ ఏంటి?
బిజినెస్ చేసేవాడు టైంకి నిద్రపోడు. సాలరీ చేసేవాడు కూడా టైంకి నిద్రపోడు. 2 సేమే. బట్ వాడికుండే టెన్షన్‌లు వేరు, వీడికుండే టెన్షన్‌లు వేరు. ఎట్లా టెన్షన్సు? అమౌంట్ వైస్‌గా. వీడికేమో బిజినెస్ ఎక్స్‌పెండిచర్ ఉంటది. వాడికేమో పర్సనల్ ఎక్స్‌పెండిచర్ ఉంటది. నౌ ఒక ఒక పర్టిక్యులర్ పర్సన్‌ని "అరే బాబు శివ నీ ఇన్‌కమ్ ఎంతరా?" అంటే "ఏమొస్తుంది సార్ మొత్తం లాసే అయితుంది" అంటాడు. అదే సాలరీ దగ్గరికి పోయి "ఏం మిగులుతున్నాయిరా మొత్తం ఈఎంఐలకే పోతున్నాయి" అంటాడు. అంటే ఎక్కడ పోయినా డబ్బులు లేవు. బట్ అది నాకెట్ట తెలుస్తది? చెప్పురా శివ నువ్వేమేం ఖర్చు పెడుతున్నావు అంటే, వాడు ఎమ్మటే స్టార్ట్ చేస్తాడు. ఇగో పొద్దుగాల ఒక ఎంప్లాయీ వస్తాడు. వానికి 25,000 లాసు. ఆ మధ్యలో ఎలక్ట్రిసిటీ బిల్ లాసు. లేదంటే ఏమిది పెయింటింగ్ చార్జెస్ లాసు. లేదంటే ఈ బెంచెస్ లాసు. చెప్తా ఉంటాడు ఒక ఖర్చు. అదే సాలరీ‌కొచ్చాడనుకోండి, రెంట్ కట్టాలా, పిల్లల ఫీజులు కట్టాలా, అది కట్టాలా, ఇది కట్టాలా, ఆమె మేకప్ చార్జెస్ ఓకే. మేకప్ చార్జెసా? ఆమె మేకప్ చార్జెస్ ఇయ్యాలా, లేదంటే మెయింటెనెన్స్ చార్జెస్ ఇయ్యాలా, ఇన్ని గానం పోతున్నాయి ఆయనకి. అంటే ఇట్లా చూసుకుంటే ఈచ్ సెక్షన్‌లో మళ్ళీ దేర్ ఈస్ ఎ కేటగరైజేషన్. ఈచ్ సెక్షన్‌లో ఇన్‌కమ్ ఏంటి? ఎక్స్‌పెండిచర్ ఏంటి? ఇన్‌కమ్ ఏంటి? ఎక్స్‌పెండిచర్ ఏంటి? ఇన్‌కమ్ ఏంటి? ఎక్స్‌పెండిచర్ ఏంటి? అట్లా వీటిని ఏమంటాం తెలుసా మనం? వీటిని హెడ్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటాం. వీటిని హెడ్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఓకే. హెడ్స్ ఆఫ్ ఇన్‌కమ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇప్పటికి. తర్వాత అది నార్మల్ అయిపోతది కాబట్టి ఇంపార్టెంట్ కాదు. సో, ఈ హెడ్స్ ఆఫ్ ఇన్‌కమ్ నుంచి ఈచ్ హెడ్ నుంచి హౌ మచ్ యూ ఆర్ ఎర్నింగ్. సార్ అట్లా హెడ్స్ ఆఫ్ ఇన్‌కమ్ పెట్టాలంటే చాలా ఇన్‌కమ్స్ ఉంటాయి గదా! అన్నట్టు. అందుకని వీళ్ళేం చేశారంటే ఓన్లీ 5 చేసినారు టాక్టికల్‌గా. ఒకటి సాలరీ, ఒకటి ఇదేంది అగ్రికల్చర్ అది పక్కకెట్టేసేయి. ఒకటి హౌస్ ప్రాపర్టీ, ఒకటి క్యాపిటల్ గెయిన్స్, ఒకటి ప్రాఫిట్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇంకొకటి ఇళ్ళ వడనంతా తీసుకొచ్చి అదర్ సోర్సెస్. క్లియరా? ఇట్లా 5 హెడ్స్‌కి అగ్రిగేట్ చేసినాం. నౌ నేను ఇందాక ఏం మాట్లాడినా? ఈచ్ హెడ్‌కి ఇన్‌కమ్ ఉంటది. ఈచ్ హెడ్‌కి ఎక్స్‌పెండిచర్ ఉంటది. అసలు ఆ హెడ్‌తోని సంబంధం లేని ఎక్స్‌పెండిచర్ ఉంటే ఏం చేయాల? ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను జాబ్ చేస్తున్నా గదా! నేను జాబ్ చేస్తున్నా గదా! అని చెప్పేసి నేను పోతే ఈ ఫ్యామిలీ ఉంటదో పోదో అని చెప్పేసి ఒక ఇన్స్యూరెన్స్ ప్రీమియం కట్టినా. అది సాలరీకి రిలేటెడా? కాదు. అది నా రిలేటెడ్. సాలరీ రిలేటెడ్ అంటే ఏముంటాయి ఎక్స్‌పెండిచరు? యూనిఫార్మ్ యేసుకునే ఎక్స్‌పెండిచరు. ఏ నుంచి కంపెనీ దాకా పోయే ఎక్స్‌పెండిచరు. లేదంటే కంపెనీ డెవలప్ ఎంతైనా ఎట్లా డెవలప్ చేయాలి కంపెనీని అంటే కంపెనీని ఎట్లా లేపేయాలి అని చెప్పేసి నేనేదైనా ఎక్స్‌పెండిచర్ అదే ట్రైనింగ్ కోర్సులు చేసుకొని, నేర్చుకొని వేరే దాంట్లోకెళ్ళిపోవడం అట్లాంటివి చేస్తారు కదా! సో, అట్లా ఏదైనా ఎక్స్‌పెండిచర్ అదంతా సాలరీ రిలేటెడ్ ఇట్ విల్ బి కవర్డ్ ఇన్ సాలరీ. ఇట్ ఈస్ ఫైన్. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆహ్, వెహికల్ ఉంది. నాకో కారుంది. నాకో కారు నేను కొనుక్కున్నది దేనికోసం కొనుక్కున్నా నేను? యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మై ఓన్ అదే నా ఓన్ యాక్టివిటీస్ కోసం. కంపెనీ‌వోడు అంటాడు కార్‌లో రావచ్చు గదా! "అయ్యా నేను పెట్రోల్ అలవెన్స్ ఇస్తా" అన్నాడు వాడు. వాడెట్లా పెట్రోల్ అలవెన్స్ ఇస్తుండుగా అని జెప్పేసి నేను కారేసుకొని పోయినా. ఇప్పుడు నేను కంపెనీలో సాలరీకి సంబంధించిన ఎక్స్‌పెండిచర్ ఏమైనా చేస్తున్నానా చెప్పండి చూద్దాం. ఎవరన్నా దాన్ని ఆ పర్టిక్యులర్ పాయింట్ పట్టుకోగలుగుతారా చూద్దాం. ఎగ్జాంపుల్ అర్థమైందా? నేను ఒక కార్ కొనుక్కున్నా. మహీంద్రా 3X4 అనే కార్ కొనుక్కున్నా. ఆ కార్‌లో ఇక్కడి నుంచి గచ్చిబౌలి ఆఫీస్. ఎందుకంటే ఆఫీసులన్నీ అక్కడనే ఉన్నాయి కాబట్టి గచ్చిబౌలికి పోతున్నా. గచ్చిబౌలి ఎంత దూరం ఉంటదంటే అరౌండ్ 13-14 కిలోమీటర్స్ ఉంటది. 14 కిలోమీటర్స్ వెళ్ళడం, 14 కిలోమీటర్స్ రావడం. పెట్రోల్ వాడేస్తాడు. ఎంతైతే అంత. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమన్నా ఖర్చు చేస్తున్నానా? మీరందరూ కామర్స్ స్టూడెంట్స్ కాబట్టి మీరు చెప్పగలుగుతారు ఈ ఆన్సర్. ఏం చేస్తలేను గదా! అయ్యే ఖర్చేమని చెప్పింగా. మధ్యలో చాయ్ తాగుతున్నా. అది నాకు సంబంధం లేదు గదా! ఇంకేం చేస్తున్నా చెప్పండి చూద్దాం. పోవాలి, రావాలి. పోవడం, రావడం అంటే వేర్ అండ్ టేర్. వేర్ అండ్ టేర్ అంటే డిప్రిషియేషన్. నేను 28 కిలోమీటర్లు ఇంటూ 260 రోజులు వర్క్ చేస్తే ఎన్ని కిలోమీటర్లయితది? ఒక రఫ్‌గా అయితది. ఎంతొద్దు అంతొద్దు. 50,000 ఏసుకుందాం. 50,000 ఎంతో అంత. 70-80 ఇప్పుడు కార్ సైలెంట్‌గా మూల కొనుంటే 70-80 నేను నడపపోదును గదా! మరి దానికి సంబంధించిన డిప్రిషియేషన్ ఎవడియ్యాల? అందుకనే దానికి సంబంధించిన ఎక్స్‌పెండిచర్ నేను క్లెయిమ్ చేసుకుంటా. అర్థమైందా? సో, నాకక్కడ అట్లా కాలిక్యులేట్ చేస్తా ఈచ్ హెడ్‌లో. అదే బిజినెస్‌కొచ్చిననుకోండి, సేమ్ గోస్ విత్ ద బిజినెస్. నేనో కార్ కొనుక్కున్నా.
నాకు క్లయింట్ బెంగుళూరులో ఉన్నాడు. చాలా రిచ్ క్లయింట్. బైకేసుకొని పోలేను. కారేసుకొని పోవాలి బిల్డప్. ఇక్కడి నుంచి కారేసుకొని పోయినా. వాడిస్తాడా? పెట్రోల్ సార్ పెట్రోల్ అలవెన్స్ ఇస్తారా? లేదంటే రాను అంటే, వాటేంది ఇవ్వడురా నువ్వు. మనమే పెట్టుకొని పోవాలి. అది మన ఎక్స్‌పెండిచరే. ప్లస్ కార్ డిప్రిషియేట్ అవుతుంది గదా! బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అక్కడ మన డిప్రిషియేషన్ తీసుకోవచ్చు. సో, ఇట్లాగా ఈచ్ హెడ్‌కి దే విల్ హావ్ ఎక్స్‌పెండిచర్ అన్నమాట. సో, అట్లా ఎక్స్‌పెండిచర్ క్లెయిమ్ చేసుకొని ఈచ్ హెడ్ నుంచి నువ్వు ఎంత ఇన్‌కమ్ బయటికి పట్టుకొచ్చినావు అనేది తీసుకొస్తే, ఆ ఇన్‌కమ్స్ ఏవైతే ఉంటాయో 1, 2, 3, 4, 5 ఈ ఇన్‌కమ్స్ ఏవైతే ఉంటాయో ఔట్ ఆఫ్ హెడ్స్ నుంచొచ్చినాయి. ఆ టోటల్ ఇన్‌కమ్‌ని విల్ కాల్ ఇట్ యాస్ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్. గ్రాస్ టోటల్ ఇన్‌కమ్. దెన్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాల్సొచ్చింది. నేనిక్కడ అగ్రికల్చర్ ఇన్‌కమ్‌ని నన్ను పట్టించుకోలేదు దాన్ని. ఎందుకు పట్టించుకోలేదు అనంటే, నిన్న ఆర్టికల్ 246లో ఎంట్రీ నంబర్ 82లో షెడ్యూల్ 7లో లిస్ట్ 1లో యూనియన్ లిస్ట్‌లో ఏమిచ్చినారు? ద సెంట్రల్ గవర్నమెంట్ హాస్ ఎ పవర్స్ టు మేక్ లాస్ ఆన్ ది టాక్సెస్ ఆన్ ఇన్‌కమ్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్‌కమ్. అందుకని వాళ్ళేం చేసినారంటే సైలెంట్‌గా అగ్రికల్చర్ ఇన్‌కమ్ ఈస్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ టాక్స్. సో, అగ్రికల్చర్ ఇన్‌కమ్ మీద టాక్స్ లేదు. టాక్స్ లేదు అంటే అది ఇన్‌కమ్ కాదన్నట్టే కదా అర్థం. అందుకనే ఇందులోకి తీసుకో. అయితే ఇక్కడ మీకొక ఇంపార్టెంట్ వర్డింగ్ నేను చెప్పేషిన. దాన్నే మనం ఎగ్జంప్షన్ అంటాం. ఎగ్జంప్షన్. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. డిడక్షన్ అని మాట్లాడుకున్నాం. ఎక్స్‌పెండిచర్‌ను ఒక డిడక్షన్ లాగా తీసుకోవచ్చు. ఇన్‌కమ్ నుంచి డిడక్షన్ లాగా తీసేసుకోవచ్చు అని మాట్లాడుకున్నాం. సో, ఇన్‌కమ్ నుంచి డిడక్షన్ ఒస్తది. అదే ఇన్‌కమే కాలేదనుకో అది ఎగ్జంప్షన్ అయితది. అర్థమైందా? సో, దానికి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ టైమ్. ఈ టైమ్‌లో మీకు ఆ ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ అర్థం కావు. ఉంచుకోండి అట్లా మైండ్‌లో. ఎగ్జంప్షన్ అంటే అసలు ఇన్‌కమ్‌లోకే రాదు. డిడక్షన్ అంటే ఫస్ట్ ఇన్‌కమ్‌లోకొస్తది. తర్వాత డిడక్ట్ అయిపోతది. ఫైన్. అట్లా జస్ట్ సేపు మనం అట్లా కంటిన్యూ అయిదాం. నౌ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్ అయింది. ఫైన్ బావుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏం చేసినాం? ఆహ్, సార్ వీటికి సంబంధం లేని డిడక్షన్స్ అన్నీ తీసేసుకోవాలి కదా సార్! దానికి సంబంధించిన ఒక సెక్షన్ ఉండాలంటే, ఓకే. అది కూడా తీసేసేయి. డిడక్షన్స్ అండర్ చాప్టర్ 6A వస్తది. డిడక్షన్స్. ఓకే. గ్రాస్ టోటల్ ఇన్‌కమ్‌ని తీసేసిన. దీన్నేమంటాం మనం? ఏదైనా గ్రాస్ నుంచి ఏదైనా ఎక్స్‌పెండిచర్ తీసేస్తే దాన్నేమంటాం మనం? నెట్ అంటాం. సో, ఇట్ విల్ బి నెట్ టాక్సబుల్ ఇన్‌కమ్ ఆర్ నెట్ టోటల్ ఇన్‌కమ్. నథింగ్ బట్ 2 సేమే. గ్రాస్ టాక్సబుల్ ఇన్‌కమ్ ఆర్ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్. నెట్ టాక్సబుల్ ఇన్‌కమ్ ఆర్ నెట్ టోటల్ ఇన్‌కమ్. ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. ఇది నెట్ టోటల్ ఇన్‌కమ్‌ని మనం ఎన్‌టీఏ లాగా ఏస్తాం. నౌ దీని మీద యాస్ ఎ గవర్నమెంట్ ఉంది కదా! మర్చిపోయారు ఇందాక గవర్నమెంట్. వాడు టాక్స్ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు టాక్స్ కలెక్ట్ చేయాలంటే ఏం కావాలి? ఆహ్, రాజొచ్చిండు. సార్ నా నెట్ టోటల్ ఇన్‌కమ్ ఇంత సార్. సార్ ఒక 500 కట్టుకో. ఒక ఆఫీస్ పెడదాం. ఎవరీ ఏరియాకి ఒక ఆఫీస్ పెడదాం. సర్పంచ్ లెక్క పెట్టినప్పుడు ఒక గ్రామ పంచాయతీ పెట్టినాం కదా! అట్నే సార్ నా టాక్స్ ఎంత? ఆహ్, ఓకే. నువ్వు మావోనివా? మా కులమే కదా నీది? ఓకే. నువ్వొక 500 కట్టుకో చాలు. నువ్వదా? వద్దొద్దు. నువ్వు ఎక్కువ కట్టాలి. నువ్వు ఎదిగిపోతున్నావు బాగా. అవకాశం ఉంది. సో, ఈక్వాలిటీ ఉండదు. సో, ఎవ్రి కంట్రీ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే ఏంటి? అందరూ కూడా ఈక్వల్‌గా ట్రీట్ చేయగలగాలి. నౌ దేర్ హాస్ కమ్ కాన్సెప్ట్ ఆఫ్ రేట్స్ ఆఫ్ టాక్సేషన్. రేట్స్ ఆఫ్ టాక్సేషన్ అంటే ఏంటి? ఇన్‌కమ్ మీద ఎంత రేట్‌లో టాక్స్ కట్టాలి. నథింగ్ బట్ సో, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ది చాప్టర్ 1 రేట్స్ ఆఫ్ టాక్స్. విల్ డిస్కస్ వెరీ బ్రీఫ్‌లీ ఇదంతా గూడా జస్ట్ అండర్‌స్టాండింగ్ పర్పస్ కోసం చెప్తున్నాను. లెట్స్ సే ప్రోగ్రెసివ్ టాక్సేషన్, రిగ్రెసివ్ టాక్సేషన్ అని 2 కాన్సెప్ట్స్. ఐడియా ఉంది గదా! ఫౌండేషన్‌లో ఉంటది. ఏంటిది ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటే? ద హైయర్ ఇన్‌కమ్ షుడ్ బి టాక్స్డ్ విత్ ద హైయర్ టాక్స్ రేట్స్. లోవర్ ఇన్‌కమ్ పీపుల్ షుడ్ బి టాక్స్డ్ విత్ ద లోవర్ టాక్స్ రేట్స్ సారీ. నేనొక మాట అంటా. పర్సన్స్ ఇందాక మాట్లాడుకున్నాం గదా! పర్సన్స్‌లో వన్ ఆఫ్ ది పర్సన్ ఇండివిడ్యువల్. లెట్స్ సే ఒక ఇండివిడ్యువల్ ఉన్నాడు. ఎవరెందుకు మనోడున్నాడు కదా! ఉపేందర్ వాడిని వాడేద్దాం. ఇందాక పైన నెట్ టోటల్ ఇన్‌కమ్ ఎర్న్ చేసిండు గదా! ఈ నెట్ టోటల్ ఇన్‌కమ్ లెట్స్ సే 5,00,000 చీప్ 9,00,000 ఎర్న్ చేస్తాడు. 9,00,000 ఎర్న్ చేస్తున్నాడు. అది అలా గుర్తుపెట్టుకోండి. నౌ నేనేమన్నా హైయర్ టాక్స్ పీపుల్ హైయర్ లెవెల్‌కెళ్ళాలి. లోవర్ టాక్స్ పీపుల్ లోవర్ లెవెల్‌కెళ్ళాలి. మరి మిడిల్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ అంటే దేశంలో లేనట్టే. ఉన్నట్టే లేకుండా లేదు.
వాళ్ళ కోసం ఏం చేశానంటే నేను దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ స్లాబ్స్ ఆఫ్ ఇన్‌కమ్. స్లాబ్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? ఫస్ట్ స్లాబ్, సెకండ్ స్లాబ్, థర్డ్ స్లాబ్, ఫోర్త్ స్లాబ్. స్లాబ్ అంటే ఏందమ్మా? ఇది స్లాబే. ఇది స్లాబే. దీని కిందున్నోడు కిందోడు అన్నట్టు. దాని పైనున్నోడు పైనోడు అన్నట్టు. మిడిల్‌లో ఉన్నోడు మిడిల్‌లో ఉన్నట్టు. హైయర్, లోవర్, మిడిల్. 0 టు ఒక స్లాబ్. ఒక స్లాబ్. ఒక స్లాబ్. ఇప్పుడు ఆయన సరే రేట్స్ కూడా చెప్తాం మీకోసం. ఈయనకు 0% టాక్స్, ఈయనకు 5% టాక్స్, ఈయనకు 10% టాక్స్. యాస్ ఎ కామన్ మ్యాన్‌గా, యాస్ ఎ ప్రొఫెషనల్ స్టూడెంట్‌గా, ఏం రాని ప్రొఫెషనల్ స్టూడెంట్‌గా యాస్ ఆఫ్ నౌ 9,00,000 మీద ఎంత టాక్స్ కట్టాలి చెప్పేసేయండి. నేను వదిలేస్తా. ఎంత కట్టాలి? నాకు టాక్స్ అమౌంట్ కావాలి. కాలిక్యులేటర్ ఉన్నాయి మీ దగ్గర? లేవా? ఇక్కడ ఒక కాలిక్యులేటర్ ఉంది కదా! అది పనిచేస్తలేదు వేస్ట్. 9,00,000 ఇంటూ ఒక ఒ ఒక 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 కామన్ మ్యాన్. ఇప్పుడు మీకు కూడా టాక్స్ లా తెలవదు కదా! మీరు కూడా బయట ఎవరైతే టాక్స్ లేనోళ్ళు ఉంటారో వాళ్ళ లెక్క నాకు తెలుసు కాబట్టి ఫైన్. 9,000 ఎట్లయితే 90,000 వావ్! వెరీ గుడ్ ఆన్సర్. ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు ఇట్లాంటివి. నేను మంచి కలర్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా. అది ఎటుపోయింది? దీన్ని ఏం కలర్ అంటారమ్మా? పింక్ కాదది. యాక్చువల్‌గా పింకా అది? ఒక్క నిమిషం. పింక్ వద్దు. ఇది డార్క్ పింక్ అది. ఎందుకు కలర్‌తో నాకేం చెప్పండి. టాక్స్ ఎంత కట్టాలి? ఉపేందర్ గవర్నమెంట్‌ని ఇప్పుడు దేశాన్ని డెవలప్ చేయడానికి ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి చెప్పండి? మీరందరూ తెలుసు నాకు. మీరు చేసే మిస్టేక్ 9% 9,00,000 ఇంటూ 10%. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నేను కూడా అదే అనుకున్నా. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవడైనా అదే అనుకుంటాడు. కానీ వీళ్ళు డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. వాళ్ళన్న టాపిక్ ఏంటి? ప్రోగ్రెసివ్ టాక్సేషన్ మీన్స్ లోవర్ ఇన్‌కమ్, లోవర్ టాక్సెస్, హైయర్ ఇన్‌కమ్, హైయర్ టాక్సెస్. దాంట్లో ఇంత డెప్త్ మీనింగ్ ఉందని నాకు కూడా తెలీదు. వాళ్ళేమంటున్నారు తెలుసా? ఈ 9,00,000 ఇన్‌కమ్‌ని యూ నీడ్ టు బైఫర్కేట్ ఇంటూ థీస్ స్లాబ్స్. అర్థం కాలేదు. అంటే ఏమంటున్నానంటే, "అరే బాబు! అప్ టు 4,00,000 నువ్వు టాక్స్ ఏం కట్టకురా నాన్న 0%." ఇంకెంత మిగిలింది? ఇంకా 5. 5లో 4 ఇళ్ళకి పోతది. అంతేనా? అప్ టు 8,00,000. అప్ టు 8,00,000 ఎంత ఎన్నున్నట్టు? 8,00,000 ఉన్నట్టు. 8,00,000 లెక్కన ఆల్రెడీ 4,00,000 తీసేసినాం గదా! ఇంకొక 4,00,000 ఉంటాయి గదా! ఆ 4,00,000 మీద 5% కట్టుకో. ఎంతైతది 4,00,000 మీద 5%? 4, 5లు 20 ఎక్కువ ఆలోచించకు 20,000 అయితది. ఇప్పుడు ఇంకా మిగిలిందెంత? ఇందులో ఎంతుంది? 8-9 ఉంది గదా! అంటే 1,00,000 ఉంది. 1,00,000 ఇంటూ 10% 30,000 అంతేనా? ఛీ! ఏం ల్యాక్ ఇప్పుడు టాక్స్ ఫ్యాకల్టీ అయినా? ఈయనకు మ్యాథ్స్ గూడా వస్తలేదు. 10,000 టోటల్ 30,000 అనా భయ్? సో, ఇప్పుడు మొత్తం టాక్స్ ఎంత కట్టిండు? వీడేదో 9,00,000 ఎర్న్ చేసి దేశాన్ని ఉద్ధరిస్తాడనుకుంటే వాడు కట్టే ముష్టి 30. ఇప్పుడు అదే పర్సన్ 9 గాకుండా 90,00,000 సంపాదిస్తున్నాడనుకోండి. ఆడు క్వెషన్ ఏమంటున్నాడంటే ఇక్కడ 12,00,000 అబోవ్ 30% అన్నాడు డైరెక్ట్. అప్పుడు సేమ్ కేటగరైజేషన్. యూ నీడ్ టు బైఫర్కేట్ ఈచ్ సెక్షన్. ఇది అందరికి ఉండదు. దీన్నే మనం స్లాబ్ రేట్ ఆఫ్ టాక్సేషన్ అంటాం. ఏమంటాం? స్లాబ్ రేట్ ఆఫ్ టాక్సేషన్. దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లాట్ రేట్. ఫ్లాట్ రేట్ అన్నాననుకో దాని అర్థం ఏంటి? 9,00,000 ఇంటూ 10%. 10% ఫ్లాట్ అంటే దాని అర్థం ఏంటి? ఫ్లాట్ అంటే 10% ఆ పర్టిక్యులర్ అమౌంట్ మీద కొట్టేసేయాలి. స్లాబ్ అన్నామంటే ఏమైంది? నువ్వు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇన్‌కమ్‌ని ఆ స్లాబ్స్‌లో ఏసేయాలి ఫస్ట్. 4,00,000 ఇళ్ళకెళ్ళు, ఇంకో 4,00,000 అల్లకెళ్ళు, ఇంకొక 1,00,000 పైనకెళ్ళు. ఇంటూ 10% ఇంటూ 5% ఇంటూ 0%. ఇలాగా టాక్స్ అనేది కాలిక్యులేట్ చేస్తాం. ఇదొక బేసిక్ మెథడాలజీ. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్‌లోనే ట్రిగ్గర్ కాదు. ఆ ట్రిగ్గర్ అయిందంటే మాత్రం ఇంక టాక్స్ అట్లా మక్కన చేసి ఎళ్ళిపోతా ఉంటది. వెన్న, వెన్న, వెన్న అంతే. ఇంగ అర్థం కానోనికి ఇంగ నెత్తి పట్టుకొని ఇదొక్కటి కాన్సెప్ట్ అర్థమైంది కదా!
ఇది మళ్ళీ చెప్తాను. బట్ బేసిక్. వీడేమంటాడు, "అరే బాబు నీ 9 లాక్స్ ఇన్‌కమ్ మీద యూ నీడ్ టు పే టాక్స్ ఆఫ్ 30,000." నిన్న మాట్లాడిన అసెస్‌మెంట్ ఏరియా ప్రీవియస్ ఇయర్ గుర్తుందా? మీకు తెలీదు కాబట్టి దాని గురించి ఒకసారి మాట్లాడదాం మళ్ళీ. నేనేం చెప్పుకున్నాం అసెస్‌మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ గురించి మాట్లాడినప్పుడు? ఆహ్, హిరణ్మయి గదా! హిరణ్మయి ఇప్పుడు ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో, నేను జాబ్ జాయిన్ అయిన ఫస్ట్ డే చేస్తానా? 1 ఇయర్ తర్వాత చేస్తానా? 1 ఇయర్ తర్వాత చేయాలి. అది లాజిక్కు. బిజినెస్ పెట్టగానే ప్రాఫిట్స్ ఎన్నొస్తున్నాయి? ఎక్స్‌పెండిచర్ ఎంత? టాక్స్ ఎంత కట్టాలి? దేశాన్ని ఎంత డెవలప్ చేయడం ఎవడు ఆలోచించడు. ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఎంతొచ్చింది? ఎంత పోయింది? ఎంత మునిగినాం? బిజినెస్ పార్ట్నర్స్ ఎంత బాగున్నారు? మన పార్ట్నర్స్ వల్ల ఎంత లాస్ అయినాం? ఇయంతా 1 ఇయర్ తర్వాత తెలుస్తది. సో, అంటే 1 ఇయర్ అనేది ఒక క్యాప్. ఎందుకు 1 ఇయర్ క్యాప్? ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ 1 ఇయరే ఉంది కాబట్టి. సో, వీడేమంటున్నాడు ఒక బ్రీఫ్‌గా మాట్లాడుకుంటే ఏదైతే 2025, 26లో యూ ఆర్ ఎర్నింగ్ త్రూ దీస్ హెడ్స్, యూ కాలిక్యులేట్ థట్ ఇన్ ది అసెస్‌మెంట్ ఇయర్. అసెస్‌మెంట్ అంటే చెకింగ్ జేసుకోవడం. ఈ అసెస్‌మెంట్ ఇయరే దీని తర్వాత ఇయర్. ఇది నేను బ్రీఫ్‌గా చెప్పినా, నేను మళ్ళీ చెప్తాను ఒక క్లాస్‌లో. మళ్ళీ మన వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక డీటెయిల్‌గా మళ్ళీ చెప్తాను. బట్ నేను రికార్డ్ చేస్తున్నాను గదా! అది ఆల్రెడీ ఉంది. ఆ ముందు క్లాస్ విన్నోడు వీడేందో చెప్పింది చెప్తాడు, సోది చెప్తాడేమో క్లాస్‌కి పోకుంటే సరిపోద్దని అనుకున్నాడనుకో బాధైతది మళ్ళా. సో, అసెస్‌మెంట్ ఇయర్‌లో వీళ్ళు చెక్. ఏం చెక్ చేస్తాం? ఇదెంత సోది. ఎంతొచ్చింది? ఎంత పోయింది? అంతా చెక్ జేసుకొని, వాట్ ఈస్ మై నెట్ టోటల్ ఇన్‌కమ్ అంతా చెక్ జేసుకొని, ఆ పర్టిక్యులర్ ప్రీవియస్ ఇయర్‌కి ఏవైతే రేట్స్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయో, చాలా డీటెయిల్‌గా రాసుకుంటున్నావా రాజు? డీప్ డౌన్‌గా వద్దు అంతొద్దు నేను మళ్ళీ రాయిస్తాను గదా! ఈ రేట్స్ ఆఫ్ టాక్సేషన్ ఏదైతే ఉంటదో, అది జేసుకొని ఐ కాలిక్యులేటెడ్ 30,000 బాగా గుర్తుపెట్టుకోండి. 30,000 నేనెప్పుడు కడుతున్నా? కాలిక్యులేట్ ఎప్పుడు చేస్తే అప్పుడే కడతా గదా! ఎప్పుడు కాలిక్యులేట్ జేస్తున్నా? లెట్స్ సే 31 జులై 2026కి చేస్తున్నా. అదే లాస్ట్ డేట్ గాబట్టి. ఎందుకంటే ఇండియన్స్ అంతా లాస్ట్ డేట్ మీద వర్క్ చేస్తారు. సో, నేను 31 జులై 2026 దగ్గర కాలిక్యులేట్ చేయడం స్టార్ట్ జేసినా. అంటే 1 ఏప్రిల్ 2025 నుంచి 31 జులై 2026 వరకు గవర్నమెంట్. అంతే గదా మరి పరిస్థితి. నేను అడగను గవర్నమెంటొచ్చి టాక్స్ కట్టండి. వాడు కట్టిండా? వాడు 31 జులై కడితే నేను కూడా 31 జులైకే కడతాను. వానికి నాకు సెపరేట్ రోడేసినావా? నా ఇంటికేసినావా సెపరేట్ రోడ్డు? మా ఇంటి ముందలనే ఉందిగా. ఆని ఇంటి ముందల ఉంది. నా ఇంటి ముందల ఉంది. నేనెందుకు కట్టాలి టాక్సు? అంటే దేర్ హాస్ టు బి వన్ సిస్టమ్ ఆఫ్ అడ్వాన్స్ టాక్సేషన్. అదర్‌వైస్ గవర్నమెంట్ ఎట్లా రన్ అయితది? సపోజ్ గవర్నమెంట్ ఈ రోజే పుట్టిందనుకుందాం. ఈ రోజు పుట్టి ఈ టాక్స్ కట్టకపోతే ఈ రోజే చచ్చిపోతదది. అవునా కాదా? గవర్నమెంట్ రన్ చేయాలంటే రోడ్లెయ్యాలి, ఇవి వాటర్ కావాలి, ఈ కరెంట్ కావాలి, ఏడికెళ్ళి తేవాలి? పైసలు కావాలా? సో, ఆ డబ్బుల కోసం దేర్ నీడ్స్ టు బి వన్ సిస్టమ్ ఆఫ్ అడ్వాన్స్ టాక్సేషన్. పొరపాటున దేశభక్తి ఎక్కువుండే నేను ఈ 30,000లో ఆల్రెడీ 40,000 కట్టేసినా అనుకుందాం. ముందే మన గవర్నమెంటే గదా! మన మోదీయే గదా! అని జెప్పేసి ఎక్కడ పోతాడుగా అని జెప్పేసి ఈడ 40,000 కట్టేసిన ముందే. ముందే ఆగక. ఇప్పుడు నేను గవర్నమెంట్ దగ్గరికి పోయి, గవర్నమెంట్ నా దగ్గర ఓన్లీ 30,000 అయితుంది. 40,000 కట్టినా గదా! ఒక 10,000 "తు కౌన్ హై రే" అన్నాడనుకో. అట్లా అంటే నేను కట్టను గదా! నేనెందుకు కడతా? అందుకనే దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ టాక్స్ డిడక్షన్ ఎట్ ఎ సోర్స్ అండ్ టాక్స్ కలెక్షన్ ఎట్ ఎ సోర్స్, అడ్వాన్స్డ్ టాక్స్. ఈ 3 కాన్సెప్ట్స్ గూడా నీ ఇన్‌కమ్ కొన్ని లెవెల్స్ దాటితే దే విల్ కలెక్ట్ యూ ఫ్రమ్ ది అడ్వాన్స్ టాక్సేషన్ అని ఒక పర్సెంటేజ్ కలెక్ట్ చేస్తారు. 1% అని, 10% అని అట్లా. అంటే ఇన్‌కమ్‌ని బట్టి. అగ్రికల్చర్ ఇన్‌కమ్ అనుకోండి కలెక్ట్ చేయడు. ఎందుకు కలెక్ట్ చేయడు? దాని మీద టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా! అదే ప్రాఫిట్స్ అనుకోండి. ఏదైనా కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు సపోజ్ లెట్స్ సే నేను శివకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చిన. శివకి ఏం కాంట్రాక్ట్ ఇచ్చినా ఒక 50 లాక్స్ కాంట్రాక్ట్ ఇచ్చిన. ఈ బిల్డింగ్ మొత్తం మార్చేసేయాల శివ అంటే 50 లాక్స్ కాంట్రాక్ట్. ఖతం వాడు ఫస్ట్ డే వర్క్ చేసిండు. వాడు అమౌంట్ వస్తుండు 1 ఇయర్ పడతది దానికి యాక్టివిటీ. కాంట్రాక్ట్ 1 ఇయర్ పడతది అనుకుందాం. లెట్స్ సే ఫస్ట్ ఇయర్‌కి 50 లాక్స్ అంటే వద్దులే 12 లాక్స్ కాంట్రాక్ట్. ఫస్ట్ ఇయర్‌కి 1,00,000. 1,00,000 పే చేస్తున్నాం. వాడు వర్క్ చేసిండు 1,00,000 పే చేస్తున్నాం. వాడు వర్క్ చేసిండు 1,00,000 పే చేస్తున్నా. యాస్ ఎ గవర్నమెంట్‌గా వానికి తెలుసు కదా! కాంట్రాక్ట్ 12,00,000 ఇది 1 ఇయర్‌లో కంప్లీట్ అయితది. అంటే వాని దగ్గర నుంచి ఒక టాక్స్ కలెక్ట్ చేసుకుంటే అయిపోతది కదా! అని ఒక బేసిక్ ఆళ్ళ దగ్గర నుంచి ఒక 1% కలెక్ట్ చేసుకోరా బాబు ఉపేంద్ర. వాడి దగ్గర నుంచి ఒక 1% కలెక్ట్ చేసి నాకు కట్టు.
అదేంటి సార్ నేను కడితే వానికెందుకొస్తది టాక్స్ అంటే వానిదే కదమ్మా ఇన్‌కమ్. వాడి ఇన్‌కమ్‌లో 1,00,000 రూపీస్ ఇవ్వాలి వాడికి. ఆ 1,00,000 ఇవ్వకుండా 1,000 నా దగ్గర పెట్టుకొని వాడికి 99,000 ఇచ్చేస్తున్నా. ఆ 1,000 తీసుకొని పోయి గవర్నమెంట్‌కి ఇచ్చిన. అంటే ఎఫెక్టివ్‌గా వాడు 1,000 కట్టినట్టే కదా! సో, అట్లా దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ టీడీఎస్, టీసీఎస్ అండ్ అడ్వాన్స్ టాక్సేషన్. అంటే యూ నీడ్ టు అసెస్ థట్ నేనేమైనా పాత ఇయర్‌లో ఇది పనిచేస్తలేదేంటి? నేనేమైనా పాత ఇయర్‌లో ఆ! నేనేమన్నా లాస్ట్ ఇయర్‌లో అంటే ప్రీవియస్ ఇయర్‌లో నథింగ్ బట్ టాక్స్ ఏమన్నా కట్టేసున్నానా ఆల్రెడీ. చెక్ చేసిన పోయి కట్టినానేమో అని చెక్ చేసిన. దేశభక్తి లేదు. ఒక్క రూపాయి కూడా కట్టలేదు. అప్పుడేం చేయాలి? ఈ ఇయర్ కట్టేసేయాలి. అంతే కదా మొత్తం. 30,000 వచ్చింది. 30,000 కట్టేసేయాలి. లాస్ట్ ఇయర్ కట్టినా 40,000 కట్టినా. 30,000 కట్ అయిపోతది. 10,000 నేను ఉంచేసుకుంటా అంటాడా? నో. వాడు రీఫండ్ ఇచ్చేస్తాడు. ఎందుకు రీఫండ్ ఇచ్చేస్తాడు? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కడతాం కదా! ఏదో ఒకటి. ఆ ఇయర్ లెక్క ఆ ఇయరే. ఏ ఇయర్ లెక్క ఆ ఇయరే. కాబట్టి ఆ ఇయర్‌లో వచ్చిన 10,000 ఎక్స్‌ట్రా మనకిచ్చేస్తాడు. ఇట్లా నెట్ టాక్స్ ఇన్‌కమ్, నెట్ టాక్సబుల్ ఇన్‌కమ్, దాని మీద టాక్స్ లయబిలిటీ, దాని మీద నుంచి ఏవన్నా ముందే కట్టేసినా అది కట్ చేసుకొని మిగతాది కట్టు. లెట్స్ సే లాస్ట్ ఇయర్ 20,000 కట్టినా. ఇంకా 10,000 ఈ రోజు కడితే అయిపోతది. ఆర్ లాస్ట్ ఇయర్ 50,000 కట్టినా 10,000 బ్యాక్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎందుకు ఎక్కువ కట్టినావు? ఓన్ కట్టమన్నాడు. అంటే చెప్పలేము. నేను ఇంకా ఎక్కువొస్తది ఇన్‌కమ్ అనుకున్నా. చూస్తే తక్కువొచ్చింది. కాబట్టి టాక్స్ తక్కువైతది. సో, బ్రీఫ్ కాన్సెప్ట్ ఆఫ్ టాక్సేషన్ ఇదే. బట్ దీంట్లోనే రేట్స్ ఆఫ్ టాక్స్‌లోని ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు స్లాబ్ రేట్స్ అని, ఫ్లాట్ రేట్స్ అని అన్నాం. సార్ ఫ్లాట్స్ రేట్ ఎవరికీ అప్లికబులు, స్లాబ్ రేట్ ఎవరికీ అప్లికబుల్? క్వెషనొస్తది. తర్వాత దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ సర్చార్జ్. సర్చార్జ్ అంటే ఏందంటే టాక్స్ ఆన్ టాక్స్. దేర్ ఈస్ అనదర్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. అదేంటి? అది కూడా వన్ ఆఫ్ ది టాక్స్ ఆన్ టాక్సే. బట్ స్పెసిఫికల్‌గా గవర్నమెంట్‌కి ఒక ఫండొచ్చేలాగా. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్‌కి రిలేటెడ్ ఒక సెస్ 4% సర్చార్జ్ ఎప్పుడు కలెక్ట్ జేసుకోవాలి? సెస్ ఎప్పుడు కలెక్ట్ జేసుకోవాలి? ఈ ఫ్లాట్ రేట్స్ ఎవడికి? స్లాబ్ రేట్స్ ఎవరికి అనేది డీటెయిల్డ్ రేట్స్ ఆఫ్ టాక్సేషన్‌లో పార్ట్. ఓకేనా? సో, ఇంతవరకు చాలా టైం. ఇంతవరకు ఒక బేసిక్ ఐడియా ఓకేనా? ఇది మనకు టాక్స్ ఎట్లా వర్క్ అవుతదని చెప్పేసి. ఇట్లా ఎవ్రీ ఇయర్ దే విల్ డూ కాలిక్యులేషన్స్ అన్నమాట. అట్లా గవర్నమెంట్‌కి మనీ వస్తది. ఆ మనీ వచ్చిందాన్ని దే విల్ స్పెండ్ ఆన్ ది అమెనిటీస్. ఓకే. సో, ఇది టాక్సేషన్ సిస్టమ్. సేమ్ గోస్ విత్ ద ఇండైరెక్ట్ టాక్సేషన్ బట్ లిటిల్ డిఫరెంట్. ఇంత ఉండదు. ఎందుకంటే ఇండైరెక్ట్ టాక్సేషన్ ఈస్ అ టాక్స్ ఆన్ ది కన్సంప్షన్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో, ఎంత గూడ్స్ కన్సంప్షన్ చేసినా దాని మీద టాక్స్ కట్టేసి అయిపోతది. ఎందుకు? ఇట్ ఈస్ ఎ రిగ్రెసివ్ టాక్సేషన్. ఎంత కన్సంప్షన్ చేస్తే అంత టాక్స్ కట్టాలి. ఇది ప్రోగ్రెసివ్ కాబట్టి ఇదంతా కాలిక్యులేషన్ ఉంటది. అండ్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు ఇన్‌కమ్ కాబట్టి దేర్ ఈస్ నో డెఫినిషన్ ఆఫ్ ఇది ఇన్‌కమ్ అని చెప్పేసి. కాబట్టి ఇన్‌కమ్ డెఫినిషన్ ఇవ్వాలి. ఈచ్ హెడ్‌లో ఇలా ఇన్‌కమ్ ఇది దేన్ని ఇన్‌కమ్ అంటారు? దేన్ని ఎక్స్‌పెండిచర్ అంటారు? యాస్ పర్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్. నాట్ యాస్ పర్ నార్మల్ పారలెన్స్. నార్మల్ పారలెన్స్‌లో అది ఎక్స్‌పెండిచరే. బట్ ఇన్‌కమ్ టాక్స్ టర్మ్స్‌లో అది కాదు. అప్పుడు అది నేను ఎక్స్‌పెండిచర్ లాగా ఇవ్వను. సో, అట్లా ఈచ్ హెడ్‌లో యూ నీడ్ టు కాలిక్యులేట్ ఎంత ఇన్‌కమ్, ఎంత ఇన్‌కమ్, ఎంత ఇన్‌కమ్, ఎంత ఎక్స్‌పెండిచర్, దెన్ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్, దెన్ టాక్సబుల్ ఇన్‌కమ్, దెన్ టాక్సేషన్, దెన్ ఏదైనా రిబేట్, సర్చార్జ్ ఇట్ గోస్ అప్. కింది పార్ట్‌ని మనం టాక్స్ లయబిలిటీ కాలిక్యులేషన్ అంటాం. పైన పార్ట్‌ని మనం టోటల్ ఇన్‌కమ్ కాలిక్యులేషన్ అంటాం. అంతే గదా! ఇక్కడ ఎన్‌టీఏ వరకుందా? ఎన్‌టీఏ వరకు మనం ఏమంటాం? ఇన్‌కమ్ కాలిక్యులేషన్ అంటాం. ఎన్‌టీఏ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? టాక్స్ కాలిక్యులేషన్ అంటాం. టాక్స్ ఎట్లా చేస్తారు? ఇన్‌కమ్ ఏంటి? దాని మీద అప్లికబుల్ రేట్ ఆఫ్ టాక్స్ ఏంటి? అప్లికబుల్ రేట్ ఆఫ్ టాక్స్, ఇన్‌కమ్ 2 కలుపుకుంటే టాక్స్ లయబిలిటీ వచ్చేస్తది. అట్లా టాక్స్ లయబిలిటీ కనుక్కొని మళ్ళా కట్టాలి గదా! కట్టాలంటే దానికి ఎవరిని కట్టాలి? బ్యాంక్‌లో కడితే సరిపోదు గదా! దానికొక అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఉండాలి. అదే సీబీడీటీ. సీబీడీటీకి వీళ్ళ పర్టిక్యులర్ గవర్నమెంట్ పోర్టల్‌లో దే విల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి, వాళ్ళు చెప్పిన విధంగా కట్టాలి. నౌ క్వెషన్ అరైజెస్. ఈ ఇన్‌కమ్ కాలిక్యులేషను ఎవడైనా జేషిండా? నా అంతల నేనేగా జేసుకున్నది. మరి ఆడక్కడ ప్రాఫిట్స్‌లో అన్ని ప్రాఫిట్సే చూపియాలని గ్యారంటీ ఏముంది? లాస్‌లు చూపిస్తా. క్యాపిటల్ గెయిన్స్ వచ్చినాయని చూయించాలని అవసరం ఏముంది? లాస్ చూపిస్తా. సాలరీ జేసినాం. ఎవడికి తెలుసు సాలరీ చేసి నేనసలు ఆఫీస్‌కే పోతలేనురా బాబు! ఇంట్లో కూర్చున్నా అని జెప్తా. ఇట్లాంటోళ్ళు ఇండియాలో చాలా మందుంటారు గాబట్టే, వాళ్ళ కోసమే ఒక సిస్టమ్ ఉంటదక్కడ. టాక్స్ స్క్రూటినీసు, టాక్స్ కరెక్ట్ కడుతున్నారా లేదా అని చెక్ జేసే సిస్టమ్ ఉంటది. అదే సీబీడీటీ. ఇట్ విల్ సెండ్ యూ నోటీస్. నాన్న బుజ్జి కన్నా అక్కడ ఒక 10,00,000 వచ్చాయి గదా! ఎందుకో నాన్న చెప్పు.
అంటే సారీ సార్ నాకు కొంచెం లాస్ ఎక్కువ చూయించినట్టున్నాను. మళ్ళీ రివైజ్ చేసుకుంటా. లేదంటే గవర్నమెంట్ దగ్గరికి పోయి వాళ్ళతోని మాట్లాడి, వాళ్ళని బుజ్జగించి తెలుసు కదా! బుజ్జగించడం అంటే. సో, వాళ్ళని బుజ్జగించేసి టాక్స్ కట్టేసి వచ్చేయడం. అట్లా. సో, ఒక సిస్టమ్. అది మనకి ఫైనల్ లెవెల్‌లో ఉంటది. సారీ. ఇంపార్టెంట్ సిట్యుయేషన్ ఏంటంటే, మీకు ఫైనల్ లెవెల్‌లో ఇందాక నేను మాట్లాడాను గదా! సిస్టమ్. ఆ సిస్టమ్ గురించి ఎక్కువుంటది. ఫండమెంటల్‌గా ఇంటర్ లెవెల్‌లో ఏముంటదంటే, ఐదర్ ఇది సీఏలో గావచ్చు, సీఎంఏలో గావచ్చు. ఇంటర్ లెవెల్‌లో ఏముంటదంటే, ఎట్లా కాలిక్యులేట్ జేయాలి టాక్సు? ఎట్లా టోటల్ ఇన్‌కమ్ కాలిక్యులేట్ జేయాలి? ఏ హెడ్ ఎట్లా వర్క్ అవుతది? ఏ హెడ్ దగ్గర ఎట్లా ఇన్‌కమ్ తీసుకోవాలి? అవన్నీ ఇంటర్ లెవెల్‌లో ఉంటాయి. ఫైనల్ లెవెల్‌కొచ్చేసరికి ఏంటి? ఈ మిస్టేక్స్ చేస్తే ఏంటి? లేదంటే ఇంటర్నేషనల్ టాక్సేషన్ ఎట్లా జరుగుతది? అదంతా గూడా ఫైనల్ లెవెల్‌లో ఉంటది. సో, ప్రస్తుతానికి మనం ఇంటర్‌లో ఉన్నాం గాబట్టి ఇంటర్‌లోనే ఉందాం. ఎందుకంటే మనం ఇంటర్‌లో ఉన్నప్పుడు ఇంటర్‌లో లేకపోతే ఫైనల్‌లో ఉండం గదా! లాజిక్కే. చలో